ఒక యాక్సిడెంట్ జరిగిందండి. పెళ్లి బృందం DCM లో పోతుండ్రు. పత్తి లోడుతోనున్న లారీ దాన్ని కొట్టేసింది. DCM ని అంత యుద్ధ వాతావరణం. మాకు కాల్ వచ్చింది. ఆడికి పోయేసరికి ఎటు చూసినా కూడా అన్ని డెడ్ బాడీస్. ఒక అతనైతే కాలు టైర్ కింద పడిపోయింది, బ్రతికే ఉన్నాడు, బట్ కాలు బయటికి తీయలేని పరిస్థితి. నా బట్టలన్నీ రక్తసిక్తం అయిపోయినాయి. ఆ అమ్మాయిని బయటికి తీయాలి. ఆడపిల్ల మళ్ళా చీర కట్టుకుని ఉంది, చనిపోయింది. ఎట్లా? మా ఫ్రెండే ఎస్ఐ CI ఇద్దరు రోడ్ క్రాస్ చేస్తాను. రోడ్ క్రాస్ చేస్తుంటే ఒక లిక్కర్ వెహికల్ వచ్చి డాష్ కొట్టేసింది. కొట్టేసేసరికి లారీ కింద జీబీ ఇరుక్కపోయింది. ఇంకొక వెహికల్ తో వచ్చి డాష్ ఇచ్చేసరికి ఇంకా ఫ్రెష్ అయిపోయి గుండె మీద ఒత్తిడి పడి మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం 60 ఏళ్ల వయసు దాటిన వారిలో చాలామంది మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. అందులో మోకాళ్ళ చిప్పులు అరిగిపోయి చాలామంది సర్జరీకి వెళ్తున్నారు. అయితే సర్జరీయే దిక్కు అనుకునే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త చెప్పింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతుంది. సో ఇమీడియట్గా ఈ సమస్యతో బాధపడేవారు ఈ కింద నెంబర్కు కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను విజయ్. సో ఫైర్ డిపార్ట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఆపద ఉన్నా, ఎక్కడ ప్రమాదం జరిగినా వెంటనే రెక్కలు కట్టుకొని వాలిపోతారు. నిజంగా ఎంతో ధైర్య సాహసాలతో అక్కడున్న వారిని కాపాడుతుంటారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సీనియర్ ఆఫీసర్, హైదరాబాద్కి సంబంధించిన డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడతారు. సార్ నమస్తే. నమస్కారం సార్. మీ కెరీర్లో ఇది బాగా మెమరబుల్గా ఉండే, ఇప్పటికీ మర్చిపోలేని ఒక కేసు. సో నేను ఫస్ట్ 93లో అపాయింట్మెంట్ అండి స్టేషన్ ఫైర్ ఆఫీసర్గా. నా ఫస్ట్ పోస్టింగ్ నిర్మల్ ఉన్నప్పుడు అన్ని రూరల్ ఫైర్స్ ఉండే. ఒక 5-6 మండలాలు మొత్తం అంతా కూడా నిర్మల్ ఫైర్ స్టేషన్ జుడిక్షన్లో ఉండే. టువర్డ్స్ అది నేషనల్ హైవే 7 ఉండే అప్పుడు ఆదిలాబాద్ రూట్లో. నిర్మల్ నుంచి దాదాపు ఒక 7-8 కిలోమీటర్ల సుమారు పరిధిలో ఒక యాక్సిడెంట్ జరిగిందండి. పెళ్లి బృందం DCM లో పోతుండ్రు. వెహికల్ యాక్సిడెంట్ అయింది. పత్తి లోడుతోనున్న లారీ దాన్ని కొట్టేసింది. DCM ని కొట్టేస్తే అంత రక్తసిక్తం, అక్కడ యుద్ధ వాతావరణం. మాకు కాల్ వచ్చింది. అంటే ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది, రెస్క్యూ కూడా చేయొచ్చు. ఫైర్ డిపార్ట్మెంట్ రెస్క్యూ ఆపరేషన్ చేయాలి, ప్లస్ ఫైర్ ఫైటింగ్ కూడా చేయాలి. కాబట్టి మేము ఇమీడియట్గా నిర్మల్ నుంచి టర్న్అవుట్ అయినాం. ఆడికి పోయేసరికి ఎటు చూసినా కూడా అన్ని డెడ్ బాడీస్, మొత్తం గాయాలతో వారాయి. అయితే మా వాళ్ళు కూడా భయపడతారు ఆడికి పోటందుకు. ఎందుకంటే డైరెక్ట్ ఇంజ్యూర్డ్ అయిన పర్సన్స్, అంత రోడ్ అంతా రక్తసిక్తం అయిపోయింది. ఒక అతనైతే కాలు టైర్ కింద పడిపోయింది, ఇరుక్కుపోయింది. టైర్ కింద కాలు ఉంది, ఇక బ్రతికే ఉన్నాడు, బట్ కాలు బయటికి తీయలేని పరిస్థితి. లారీ డ్రైవర్ బారిపోయిండు. అక్కడ సరౌండింగ్ ఉన్న కొన్ని ఇండ్లు ఉన్నాయండి. వాళ్ళు వచ్చేసి వీళ్ళ మీద ఉన్న సామాన్లన్నీ కూడా ఎత్తుకొని పోయారు. అంటే హ్యూమానిటీ చూడండి. మేము ఒక పక్క కాపాడే ప్రయత్నం చేద్దంటే వాళ్ళు వచ్చేసి వీళ్ళ మీద ఉన్న సొమ్ములు కానీ ఏమన్నా అన్ని కూడా ఎత్తుకొని పోవడం జరిగింది. దారుణం అనిపించిందండి అసలు. అక్కడ మా వాళ్ళు కూడా భయపడుతుంటే నేను కోపం చేసి వీ హ్యావ్ టు డూ సంథింగ్, మన అట్లా ఉండొద్దు, డెడ్ బాడీలు కూడా తీయాలని చెప్పి డెడ్ బాడీలు అన్నింటినీ కూడా మొత్తం నా బట్టలన్నీ రక్తసిక్తం అయిపోయింది. ఎంతమంది చనిపోయారు? దాదాపు దాంట్లో 121 మంది ఉర్రు. 10 మంది దాకా ఎక్కువనే చనిపోయినారు. ఎంతమంది గాయాలయ్యాయి? చాలా మంది గాయాలయ్యాయి. చాలా మంది కరెక్ట్ చనిపోయిన వాళ్ళ ఫిగర్ అయితే ఎక్కువనే ఉన్నది. కరెక్ట్ ఫిగర్ గుర్తులేదు. ఇప్పట్లో కాదు, అది 96, 95, 96 ఆ టైంలో ఫస్ట్ పోస్టింగ్ అప్పుడు. ఆ పెళ్లి కూతురు అయితే ఇప్పుడు డ్రైవర్ సీటు ఉంటుంది కదండి, సీటు మధ్యనాను వెనక కూర్చొని ఉంది, ఇట్లా వంగిపోయి చనిపోయింది అన్నమాట. సీట్ అంతా ఒత్తకపోయి. సో పెళ్లి అయిందా? అప్పటికి పెళ్లి జరగాలి. పెళ్లికి తీసుకొని వస్తుండ్రు, పెళ్లి చేసుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కూతురు వాళ్ళందరూ వస్తున్నారు అనమాట. అది సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ చూస్తేనైతే అసలు ఎవరికి రాకూడదు అనిపించింది. అంతే కదా. ఏం జరిగింది? ఆ అమ్మాయిని బయటికి తీయాలి. ఆడపిల్ల మళ్ళా చీర కట్టుకుని ఉంది, చనిపోయింది. ఎట్లా? ఇరుక్కుపోయింది. దాని మధ్యన ఇరుక్కుపోయింది. మెల్లగా మా దగ్గర ఉన్నటువంటి గడ్డపార, క్రోబార్స్ అవి ఇవన్నీ కూడా యూజ్ చేసుకుంటూ మెల్లగా గ్యాప్ క్రియేట్ చేసి ఆమెని నీట్గా బయటికి తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ క్షతగాత్రులందరినీ కూడా ఆ హాస్పిటల్కు అంబులెన్సులకి ఎక్కించేసి హాస్పిటల్ తీసుకొచ్చి నేను డైరెక్ట్ అదే బట్టలతో ఆర్డీఓ గారికి పోయి రిపోర్ట్ చేయడం జరిగింది. ఇంత ఇన్సిడెంట్ జరిగింది సార్, ఇట్లా అయింది అంటే ఆయన షాక్ అయ్యిండు. అంటే ఒక ఫైర్ ఆఫీసర్ క్యాడర్లు ఉండి కూడా ఇంత ఇన్వాల్వ్ అయ్యి పని చేసినాం అని చెప్పని. సో అక్కడ కూడా అనిపించింది ఇంకా కొంచెం ముందు పోయి ఉంటే, అంబులెన్స్లు అయ్యి ఉంటే ఇంకా కొంతమంది కూడా బతికేవారు, ప్రాణాలు కాపాడేవాళ్ళు. అంతకంటే కొన్ని రోజుల ముందే ఆన్నే నిర్మల్ టౌన్లోనే మా ఫ్రెండే ఎస్ఐ CI ఇద్దరు రోడ్ క్రాస్ చేస్తున్నారు. రోడ్ క్రాస్ చేస్తుంటే ఒక లిక్కర్ వెహికల్ వచ్చి డాష్ కొట్టేసిందండి. కొట్టేసేసరికి లారీ కింద జీబీ ఇరుక్కపోయింది. పోలీస్ వెహికల్. ఆయన ఇట్లా కొడతా ఉండు లాఠీతోటి. ఎందుకు సార్? అంటే సేవ్ చేయండి అని. చెప్పలేక మాట రాదు, దాని కింద చిక్కుపోయి ఉన్నాడు. సో ఏమైంది, నేను అప్పుడే మా చిన్న పాప ఉంటే పాపను తీసుకొని సండే ఆ రోజు ఎర్లీ అవర్స్
ఏదో మటన్ చికెన్ కొనుక్కొద్దామని బయటికి వెళ్ళేసరికి చూసేసరికి ఇన్సిడెంట్ అక్కడ ఏమైంది అనేసరికి ఇట్లా సార్ వాళ్ళది ఇట్లా సిఐ గారు ఎస్ఐ గారు ఇట్లా పోతాండ్రు, చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఇట్లా అనేసరికి ఈ లోపు ఎవరో వచ్చి వాళ్ళకు రాంగ్ గైడ్ చేసేసరికి ఇంకొక వెహికల్ తో వచ్చి ఇట్లా డాష్ ఇచ్చారు. డాష్ ఇచ్చేసరికి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఒత్తిడి పడి గుండె మీద ఒత్తిడి పడి చనిపోవడం జరిగింది. ఎస్ఐ చనిపోయిండు, సిఐ చనిపోయిండు, డ్రైవర్ చనిపోయిండు. అప్పుడు అనిపించింది ఏదన్నా లిఫ్టింగ్ అవి ఇవి వెహికల్ మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంటే లిఫ్ట్ చేసి వాళ్ళని బతికిచ్చేవాళ్ళం. అంటే ఆ లారీని కానీ పైకి దాని కింద ఇప్పుడు మా దగ్గర బ్యాగులు ఉన్నాయి, లిఫ్టింగ్ బ్యాగులు అని ఉన్నాయి. దాన్ని కనుక దాని కిందకి దూర్చి టైర్ కిందకి దూర్చి ఎయిర్ కనుక పంప్ చేసినట్టయితే అది దాదాపు 1.5 feet హైట్ దాకా లేస్తుంది. ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు లేవు. అప్పుడే ఆలోచన వచ్చింది అన్నట్టు. అయినా కూడా అంత ముందు మీకు యాక్సిడెంట్ చెప్పిన కదా ఒకటి సీన్, ఒకటి పెళ్లికి సంబంధించింది. ఆ కాలు ఒకటి దాని కింద పడి ఉండే కదా, దాని కింద జాకి పెట్టి పైకి లేపి ఆయన తీయటం జరిగింది బయటికి. అవి బాధ అనిపించాయి, చాలా బాధ అనిపిస్తుంది అండి. కాపాడే ఎక్విప్మెంట్ లేదు ఆ రోజులలో. ఇన్సిడెంట్ అట్లా జరిగింది, అసలు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. అందుకని ఇప్పుడు లేటెస్ట్ ఎక్విప్మెంట్ పర్చేజ్ చేసి దానికి ట్రైనింగ్ చేసి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా రెస్క్యూ చేయడం జరుగుతుంది. దానికి ప్రజల్ని కాపాడుతందుకు రకరకాల ట్రైనింగ్లు తీసుకోవాల్సి వస్తుంది. రకరకాల ఎక్విప్మెంట్ కొనుక్కొని కూడా వాళ్ళని సేవ్ చేయడానికి ఆహర్నిశలు కృషి చేస్తున్నాం. డిపార్ట్మెంట్ చాలా పాజిటివ్గా ఆలోచించి బడ్జెట్ కూడా మాకు బాగానే మా డీజీ గారు అన్ని వేళలా ప్రతిసారి ప్లానింగ్ కొత్తగా ఆలోచనతో కొత్త ఎక్విప్మెంట్ తెప్పించి ఎట్లా కాపాడాలి, పబ్లిక్ ఎట్లా బెస్ట్ సర్వీసెస్ చేయాలి, సొసైటీని ఎట్లా మంచి సేఫ్ జోన్లో పెట్టాలనేది ప్రతి నిత్యం ఆలోచించుకుంటూ అందరితో మీటింగ్లు పెట్టుకుంటూ సీనియర్ ఆఫీసర్లతో మంచి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ డిపార్ట్మెంట్కి అయితే మంచి ముందుకు తీసుకెళ్తారు బాగా. నిజంగా గ్రేట్ సార్. నిజంగా ఫైర్ డిపార్ట్మెంటు రెస్క్యూలో ఉండేటువంటి ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని కాపాడి చాలామంది ప్రజలను కాపాడుతుంటారు. కొన్నిసార్లు ఏం చేయలేకపోతున్నాం అనేటువంటి బాధ కూడా మీకు వస్తుంది. అంటే ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్. అంతే, టైం ఇంపార్టెంట్, మీ దగ్గర ఉండే ఎక్విప్మెంట్, మ్యాన్ పవర్ ఇవన్నీ కూడా 3 మ్యాచ్ అవ్వాలి. అంతేనా సార్? ఖచ్చితంగా. ఒకసారి వాటర్ రెస్క్యూ కానీ జనరల్గా ఫైర్ ఫైటింగ్లో కానీ కళ్ళ ముందు ఒక్కోసారి అనార్థాలు జరుగుతూనే ఉంటాయి, ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది ఒక్కోసారి అట్లా. అందుకనే దానికి తగ్గట్టుగా మన దగ్గర ఎక్విప్మెంట్, మ్యాన్ పవర్, ఆ ట్రైనింగ్ అవన్నీ రెడీగా ఉంటేనే వీ హ్యావ్ టు డూ సంథింగ్. ఒక్కోసారి కాపాడలేకపోతున్నాం అనే బాధ కూడా ఒక్కొక్కసారి మిమ్మల్ని ఇంకా కూడా అలాగే వెంటాడుతూ ఉంటుంది. ఒక్కోసారి చాలా మందిని కాపాడుంటారు, ఆ సంతోషం ఉంటుంది. అది ఉంటుంది, ఇది ఉంటుంది. ఎస్, 100% సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్ సార్.